హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. మీరు తమ్లైన్ చూశారు కదా, KNM 1638, KNM 733 ఈ రెండిట్లలో తేడాలు మీకైతే ఈ ఖరీఫ్ సీజన్లో ఎలా ఉన్నాయా మీకైతే రియల్గా అయితే చూపిస్తానండి. నా వీడియో లాస్ట్ వరకు చూడండి, చూసి ఒక లైక్ చేయండి. ముందుగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్దాం. మనం KNM 1638, KNM 733 ఆ రెండు పైర్ల కాడికైతే ఈరోజైతే వచ్చామండి. ఆ రెండు పైర్లు కూడా పక్క పక్కనే ఉన్నాయి. మీకైతే రీల్గా అయితే చూపిస్తానండి. ఇప్పుడు KNM 1638 పైరైతే మీకైతే చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నది KNM 1638 అండి. ఈ ఖరీఫ్ సీజన్లో పైరు ఎలా ఉండేది చూడండి. చూశారు కదా, ఈ KNM 1638 పైరు వచ్చేసి ఈ ఖరీఫ్లో వచ్చేసి అధికంగా ఎదగద్దండి. పైరు అయితే ఎదగద్ది. గంట మటుకు తక్కువైతే కట్టద్దండి. సన్నంగా అయితే ఎదుగుతుంది. గంట కట్టే విధానం తక్కువ అనమాట. మీకైతే చూపిస్తాను ఎంత గంట కట్టి ఉండేది మీకైతే చూపిస్తానండి. ఇది KNM 1638 పైరు. ఎక్కువ గంట అయితే కట్టలేదు. ఎన్ని పిలకలు ఉన్నాయో మీకైతే చూపిస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 ఈ గంటకైతే 29 పిలకలు అయితే వచ్చున్నాయండి. ఒక్కొక్క గంటకి సుమారు 35 లోపు గంట అయితే కట్టుంది ఈ KNM 1638. ఇప్పుడైతే KNM ఇదేనండి, KNM 733 అండి. ఈ పక్క వచ్చేసి ఇది కూడా చూడండి ఎలా గంట కట్టి ఉండేది కూడా మీకైతే చూపిస్తాను. లెక్క పెట్టా. ఈ పైరునైతే లెక్కేద్దామండి. ఎన్ని గంటలు వచ్చినాయి, అదే ఎన్ని పిలకలు వచ్చినాయో చూద్దాము. 6 7 8 9 10 12 13 14 54 55 56 57 58 59 60 61 62 63 64. ఈ KNM 733 అయితే 65 66 పిలకలైతే కట్టుందండి. ఇంకా పిలకలైతే ఇంకా ఎక్కువగా అయితే కట్టద్దండి. ఇది మామూలుగా సపోజు ఈ గంటనైతే తీసుకున్నాను. పరవ గంటలు అయితే బాగా అయితే గంటలు అయితే కట్టున్నాయి. లోపల పెద్ద పెద్ద గంటలు బాగా ఎరబోస్తుందండి. ఈ గంట కూడా ఎత్తుకున్నా కూడా ఇది కూడా చూడండి ఎలాగ గంట కానీ అట్ట లోపల ఈ గంట కానీ. KNM 1638 చూశారు కదా, తర్వాత KNM 733 చూశారు కదా. ఈ రెండు ఎలా ఉండేది, ఎన్ని పిలకలు కట్టి ఉండేది, అంత గంట కట్టి ఉండేది మీకైతే రీల్గా అయితే చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ఈ KNM 1638 గురించి అయితే తెలుసుకుందాం. ఈ KNM 1638 రబీలో వచ్చేసి కొద్దిగా ఈ RNR షుగర్లెస్ ఎలా ఉంటుందంటే అమితమైన స్పీడ్ అండి. ఈ షుగర్లెస్ ఎలా స్పీడో అలాగే ఈ KNM 1638 కూడా రబీలో అంత స్పీడు. దేనిగా నేను చెప్తున్నానంటే
నారు పోసినప్పుడు నాటు 25 రోజులు లోపే రబీలో వేసుకోవాలండి. లేకపోతే అది మనం వేసిన ఒక 10 రోజులకి పొట్లయితే వస్తుంది. ఆ వీడియోలు కూడా చేస్తున్నాను చూడండి, ఛానల్లోకి వెళ్ళి పొట్టకైతే వచ్చేస్తుంది. అందువల్ల ఈ రబీలో ఎక్కువగా 20 రోజులకైతే వేసుకోవాలి. నెల రోజులు లోపే ఎరువులు అయితే చల్లుకోవాలండి. కంపల్సరిగా నెల రోజులు లోపే ఎరువులు చల్లుకుంటే అది అధిక పిలకలు వచ్చి అధిక దిగుబడి అయితే పొందగలుగుతాము. తర్వాత ఈ ఖరీఫ్లో వచ్చేసి నేను వేసింది అయితే నెల 29 రోజులకి, ఒక రోజు తక్కువ, నెల రోజులకి నేనైతే నాటైతే వేసాను. కానీ భయపడ్డానండి. అంటే రబీలో ఎక్కువగా 25 రోజుల లోపు వేసినప్పుడు పొట్లకు వచ్చేస్తుంది. అలాగే నేను నెల రోజులకి వేసాను, పొట్లకు వస్తుంది కావాలనుకున్నాను, కానీ రాలేదండి. పొట్లకైతే రాలేదు. ఒక్క ముదురు కర్రగడ పొట్ట అయితే రాలేదండి. మీకైతే చూపిస్తాను. మనం నాటు వేసింది నెల 10 రోజులు, అంతే, నెల 10 రోజులు అయిందండి. కానీ ఇప్పటికీ పొట్లయితే రాలేదండి. కరుకు మోపు ఉంటుంది లోపల, పొట్లయితే రాలేదు. ఏది పత్తి కర్ర పొట్లకైతే రాలేదండి. అదే రబీలో కానీ అంత లేటుగా మనం నాటు వేసినప్పుడు ఈ ముదురు కర్ర పొట్లయితే వస్తుందండి. ఇప్పుడు మటుకు ఖరీఫ్లో మటుకు పొట్లకైతే రాలేదు. నేనైతే భయపడ్డాను. ఆ భయపడిన దానికి నాకైతే నేను భయపడినంతగా ఏం జరగలేదండి. బాగానే ఉంది పైరు. ఈ ఖరీఫ్ సీజన్లో అయితే సూపర్గా ఉందండి పైరు అయితే, ఈ KNM 1638. కానీ దిగుబడి ఎంత వస్తుందో రేపు తెలుసద్దంట. రేపు తెలుసద్దండి. కోత కోసేటప్పుడు రేపు ఎంత దిగుబడి వస్తుందా రేపు తెలుసద్ది. KNM 1638 గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ KNM 733 గురించి అయితే తెలుసుకుందామండి. ఈ ఖరీఫ్లో వచ్చేసి ఈ పైరు వేయాలన్నా కూడా రైతుకి భయం అండి. దేనివల్ల అంటే దిగుబడి ఏమో అధిక దిగుబడి అయితే వస్తుందండి. దీని మీద దిగుబడి అయితే వస్తుంది. కానీ దీంట్లో ఒక ఫాల్ట్ అయితే ఉంటుంది. అది ఏంటంటే మనం నారు పోసిన మాట మనం నాటేసేదానికి మామూలుగా 25 రోజులకి నాటైతే వేస్తాం కదా నారు పెరికి. ఆ నారు పెరికేటప్పుడు మటుకు రాదండి. నారు పెరికేటప్పుడు రాదు. నువ్వు ఏ మందులు కొట్టినా ఎంత చేసినా కూడా ఒక్కొక్క విత్తనం అంటే ఒక్కొక్క నారు మడి అసలు రాదు. ఈ ఖరీఫ్ సీజన్లో కూడా నేను చాలా దగ్గరలో అయితే చూశానండి. ఆ నారుమళ్ళు కొంతమంది వదిలేసి దున్నేస్తున్నారు. చాలా మందులు అయితే కొట్టున్నారు. అది ఆ వీడియో కాడ చేస్తున్నాను నేనైతే. ఆ వీడియో కాడ చూడండి. ఆ నారు తెగిపోద్దండి. అందుకని ఈ పైరుని ఎక్కువగా ఇష్టపడరండి రైతులైతే. దానికాడనే నారు తెగే కాడనే కొద్దిగా ఇష్టపడరు. కానీ మనం జాగ్రత్తగా ఆ నారు పోసుకునేటప్పుడే ఈ పైరు అంటే నారు పోసుకునేటప్పుడే ఈ కలగరలు వేయటంలోనే అంటే ఎక్కువగా కలగర ఆరకుండా ఈ పైరు వరకే 733 పైరు వరకే నారు వరకే ఎక్కువగా ఆరకుండా వేసామా తీసామా అంటే బురదగానే ఉండాలన్నమాట. కలగర బురదగా ఉండేటప్పుడే మనం కలగర తీసుకుంటూ ఉండాలి. మనం గట్టిగా కానీ ఆరగట్టామంటే రేపు మనం నారు బీకేటప్పుడు మటుకు కంపల్సరిగా ఆ నారు రాదండి.
పోతాడని రైతు చాలా పైరు గురించి కొద్దిగా వెనకంజున వేస్తాడండి పైరు. ఈ నారుగడ మనం 25 రోజులకి నాటు వేసుకుంటే చాలా మంచిదండి. వేసుకున్న ఒక నెలలోపు ఎరువులు అయితే చల్లుకోవాలి. చల్లుకున్న వల్ల ఎక్కువగా దుబ్బు కట్టే అవకాశం అయితే ఈ KNM 733కి అయితే ఉంది. అధిక దిగుబడి అయితే వస్తుందండి. తెగుళ్ళు కూడా ఎక్కువ రాదండి దీనికైతే. బాగా దుబ్బు కట్టద్ది. చూడండి ఎలాంటి దుబ్బులు అయితే ఉన్నాయో పొలంలో. ఈ ఖరీఫ్ సీజన్లో ఈ పైరు కూడా ఎక్కువగా ఎదగదండి. ఒక్కసారి గమనించండి, ఎక్కువైతే ఎదగలేదు. గట్టిగా ఒక మూర అంటే మూర మీద కొద్దిగా ఎదుగుంది. ఒక్కసారి చూడండి, ఒక 2.5 అడుగు అంటే ఇక్కడికి వస్తుంది. అయితే ఇకంటే చూడండి ఎక్కువైతే ఎదగలేదు, కానీ పొట్లు అయితే ఇవన్నీ బిర్రి పొట్లు. ఎంత ఎత్తు దిగి ఉండేది. రేపు వర్షాకాలంలో వర్షం పడద్దు కదా, కానీ పడదండి. ఎక్కువ ఎత్తేం లేదు కదా, ఎక్కువ ఎత్తేం లేదు, పడదు. అధిక దిగుబడి అయితే వస్తుంది. రైతుకైతే నష్టపరచదు ఈ KNM 733. అదే ఈ KNM 1638 అధికంగా ఎదగద్దండి. వర్షాలకి పడిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఈ రెండిట్లలో తేడాలు మీకైతే తెలియజేశాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం. బాయ్.